సో గైస్ పండగ సీజన్‌లో దినదిన గండం టెక్కిల్ నెట్‌పై మరో పిడుగు. ఇలాంటి ఆర్టికల్స్ గాని, టైటిల్స్ గాని, లేకపోతే ఉద్యోగాలు పోతున్నాయని మనం ఒక న్యూస్‌లో చూసినప్పుడు, హ్యూమన్ సైకాలజీ గాని ఎలా ఉంటుందంటే, మనం ఆలోచించే తీరు ఎలా ఉంటుందంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విషయాన్ని పూర్తిగా చూడరు. జస్ట్ టైటిల్ చూస్తారు. అసెస్‌మెంట్ చేసేస్తారు. అంటే అనాలిసిస్ చేసేస్తారు. ఈజీగా జడ్జ్‌మెంట్‌కొచ్చేస్తారు. ఒక సిట్యుయేషన్ ఇలా ఉంది. ఆ సిట్యుయేషన్‌ని మనం ఎలా జడ్జ్‌మెంట్ చేయాలి? విషయాన్ని కంప్లీట్‌గా నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత మనం ఏదన్నా గాని జడ్జ్‌మెంట్ ఇవ్వాలి. జనరల్‌గా అయితే అలాగే. అది ఏ సిట్యుయేషన్ అయినా గాని, ఒక పర్సన్ గురించి అయినా గాని, ఒక సిట్యుయేషన్ అయినా గాని, ఒకటేదో ఉద్యోగాలు పోతున్నాయి అనంగానే ఇంక పరిగెత్తారు. ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు పోతున్నాయి. ఏం ఉద్యోగాలు పోతున్నాయిరా ఏఐ వల్ల అంటే టెలికాలర్, హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్. ఇంకా కొన్ని ఆటోమేటెడ్ అవుతున్నాయి కాబట్టి ఇంకొన్ని జాబ్స్ పోతున్నాయి. సో, మనం ఇప్పుడు చాట్ జీపీటీ ఇప్పుడు ఏదైతే గూగుల్ నుంచి చాలామంది చాట్ జీపీటీ కంపెనీని తెచ్చుకోవాలని చాట్ జీపీటీ ఇప్పుడు టాప్‌లో ఉంది. సో, బాట్స్‌లో అయితే. అండ్ అది సరే అది హోల్ డిఫరెంట్ థింగ్. మనము ఏదన్నా జడ్జిమెంట్ ఉద్యోగాలు పోతున్నాయి. ఏ ఉద్యోగాలు పోతున్నాయి అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు పండగ సీజన్‌లో దినదిన గండం టెక్కీలని ఎత్తిపోయి మనోపిడుగు అనేది ఏదైతే ఉందో, సో దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకొని ఒక అంచనాకొద్దాం. నిజంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పోతున్నాయా? సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు టెక్నికలా? నాన్ టెక్నికలా? దీని గురించి మనం మాట్లాడాము. టెక్నికల్, నాన్ టెక్నికల్ డిఫరెంట్ ఉంటాయని. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ మరికొన్ని రోజుల్లో ఏడాది ముగుస్తుంది. సో, ఇక్కడేంటి అంటే ఈ ఇయర్ ఆల్‌మోస్ట్ 2,44,342 మంది అండ్ 22-50% పెరుగుదలతో సో, రకరకాల కారణాలతో కంపెనీస్ అయితే బయటకు పంపించారు. లే ఆఫ్స్ అయ్యాయి. గూగుల్ గాని, అమెజాన్ గాని, స్నాప్ సో, ఫెస్టివల్ సీజన్‌లో చాలా మందిని తీసేద్దామనే ఆలోచనలో ఉన్నాయని చెప్పి కొన్ని నివేదికలు చెప్తా ఉన్నాయి. అండ్ తర్వాత ఎలాంటి నివేదికలనేది అంటే ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, కస్టమర్ సర్విస్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాలు పోతున్నాయి అనంగాల్నే భయంతో మనం పూర్తిగా విషయం తెలుసుకోకుండానే తొందరగా జడ్జిమెంట్‌కి రాకండి. వినండి. కస్టమర్ సర్వీసు, తర్వాత ప్రొడక్ట్ మేనేజ్‌మెంటు, అండ్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంటు, తర్వాతొచ్చేసి గూగుల్‌లో గూడా చాలా మందిని తీసేస్తున్నారు. దీంట్లో ఎవరెవరిని తీసేస్తా ఉన్నారంటే క్లౌడ్ కంప్యూటింగు, సో, ఇక రకరకాలు. అమెజాన్‌లో విషయానికొస్తే ఎక్కువగా ఎలాంటి ఉద్యోగాలు తీసేస్తున్నారంటే దీని గురించయితే ఏ అప్డేట్ లేదు. అండ్ కొంతమంది ఏం జెప్తున్నారంటే, ఈ కారణాలు ఎవరు లేకపోతే ఏంటి అంటే, కొత్త టెక్నాలజీలొస్తా ఉన్నాయి. ఈ అంటే ప్రాబ్లమ్స్, కంపెనీ ప్రాబ్లమ్స్ గాని, ప్రొడక్ట్‌లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆ ప్రొడక్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎలా దాన్ని రిజాల్వ్ జేసుకోవాలని కాల్ చేసి, ఆ ప్రొడక్ట్ ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకోవడానికి అంటే ఇట్ ఈస్ టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్. టెక్నికల్ సంబంధించి టెక్ సపోర్ట్ గానియండి, నాన్ టెక్నికల్ బీపీఓ వాయిస్ కానియండి, అండ్ ఇంకా కొన్ని అదర్ జాబ్స్ అనేవి పోతా ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్. అండ్ కానీ మనం ఏం చేస్తామంటే టైటిల్ చూసి భయపడతాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఐటీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో యూఎస్ ఐటీ రిక్రూట్మెంట్ గాని, యూకే ఐటీ రిక్రూట్మెంట్ గాని వచ్చే 6-9 నెలలు అంత గ్రోత్ ఉండకపోవచ్చు అనేది మార్కెట్ అంచనా. అండ్ ఇంకొక విషయం వచ్చేసి చాలామంది జీఏఎస్ మ్యాపింగ్‌లో ఇంకా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. మీరు ఎప్పుడైనా గాని జీఏఎస్ మ్యాపింగ్ గాని లేకపోతే ఐఓఎస్ మ్యాపింగ్ గాని, యాపిల్ సంబంధించిన ఐఓఎస్ మ్యాపింగ్ గాని, మనకి ఇది గ్రోత్ లేని జాబ్స్ ఇవన్నీ గూడా. గ్రోత్ లేని జాబ్ సైడ్ వెళ్ళొద్దు. ఇలాంటివి చాలా ఉన్నాయి. గ్రోత్ లేని జాబ్స్, హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్, టెక్ సపోర్ట్ గాని, వాయిస్ ప్రాసెస్ గాని, నాన్ వాయిస్ ప్రాసెస్ గాని, తర్వాత యూఎస్ ఐటీ రిక్రూట్మెంట్ గాని, అండ్ ఈ మ్యాపింగ్ సైడ్ గాని, ఇలా కొన్నున్నాయి. గ్రోత్ లేని ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు టెక్నికల్ కాదు. గ్రోత్ లేని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు. కానీ టెక్నికల్ కాదు. ఇవి నాన్ టెక్నికల్ కిందకొస్తాయి. అండ్ ఇప్పుడైతే ఈ ఫెస్టివల్ సీజన్‌లో చాలా మందిని తీసేస్తారు అంటున్నారు గదా! అది మోస్ట్‌లీ కస్టమర్ సర్విస్ అనేది ఒక అనాలిసిస్. నేను అర్థం చేసుకున్నాను. రకరకాల ఆర్టికల్స్ చదివి, ఒక ఆర్టికల్ కాదు మల్టిపుల్ ఆర్టికల్స్ మనం చదువుతానే ఉంటాము. మీరలా ఒక సింగిల్ ఆర్టికల్‌ని బేస్ చేసి అయితే వీడియో చేయట్లేదు. సిట్యుయేషన్‌ని అనుగుణంగా అర్థం చేసుకొని మీ అందరు ప్రతిదానికి పూర్తిగా చూడకుండానే, పూర్తిగా తెలుసుకోకుండానే టెన్షన్ పడొద్దు అనేది చెప్పడానికే ఈ వీడియో చేస్తా ఉన్నా నేను. అండ్ ఇంకోటి గ్రోత్ లేని ఉద్యోగాలు వెళ్ళొద్దు. ఓకే. చాలా క్లియర్‌గా చెప్తున్నా. గ్రోత్ లేని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకి అస్సలు ఒకవేళ ఉన్నా కూడా త్వరగా స్విచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఆలోచించండి. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.